మహబూబాబాద్ జిల్లా తోరూరు మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పనిచేస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు, కార్యకర్తలు కూడా రాత్రింబోలు కష్టపడారండి. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రింబోలు కష్టపడ్డారు నా కోసం. నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం, పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ని చూస్తే ఒక పక్క అభిమానం, దయానంద్ చూస్తే అభిమానం ప్రజలు, కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి. పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. జై తెలంగాణ.